టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ పార్టీకి అవమానాలు మొదలయ్యాయా? సీట్ల సర్దుబాటు ఖరారు కాకముందే టీడీపీ 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసిందా? ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పోటీ చేయబోయే 2 సీట్లను ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తమ పార్టీ సీట్లను ప్రకటించడం జనసేనలో చర్చకు దారితీసింది. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన 2 సీట్లు ఎలాగో జనసేనవే. చంద్రబాబు ఓకే అన్న సీట్లనే పవన్ ప్రకటించారంటే మునుముందు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు మరింతగా వాడుకొని వదిలేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే 2 నియోజకవర్గాలను చంద్రబాబు ప్రకటించారు. వాటిలో ఒకటి మండపేట కాగా రెండోది అరకు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము పోటీ చేయబోయే 2 సీట్లను ప్రకటించారు. అందులో ఒకటి 2019 ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న రాజోలు కాగా రెండోది రాజానగరం. రాజోలు ఎలాగూ జనసేనదే. రాజానగరంలోనూ పవన్ సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి అది ఎలాగూ జనసేనకే వస్తుంది. ఈ 2 నియోజకవర్గాలు ప్రకటించడంలో వింతలేదు. మిగతా నియోజకవర్గాల్లో ఏవైనా పవన్ ప్రకటించి ఉంటే బాగుండేదన్న వాదన వినపడుతోంది. టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు సీట్ల సర్దుబాటు కాకుండా తమను సంప్రదించకుండా టీడీపీ ఏకపక్షంగా 2 నియోజకవర్గాలను ప్రకటించడం వల్లనే తాము కూడా 2 నియోజకవర్గాలను ప్రకటించాల్సి వచ్చిందని రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ వివరణిచ్చారు. ఇటువంటి పరిణామం చోటు చేసుకున్నందుకు జన సైనికులకు ఆయన సారీ చెప్పారు కూడా. వచ్చే ఎన్నికల్లో జనసేన 3వ వంతు సీట్లలో పోటీ చేయడం ఖాయమన్న పవన్ టీడీపీ నేతల నుండి చంద్రబాబుకు ఎంత ఒత్తిడి ఉంటుందో అంతకు రెట్టింపు ఒత్తిడి జన సైనికుల నుండి తనకు ఉంటుందని గ్రహించాలని పవన్ ప్రకటించారు. అంటే టీడీపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పోతే తాము చూస్తూ ఊరుకోమని చర్యకు ప్రతిచర్య ఉంటుందని పవన్ పరోక్షంగా టీడీపీని హెచ్చరించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల్లోనే పవన్ కళ్యాణ్ మెజారిటీ సీట్లు కోరుతున్నారు. అయితే పవన్ ఆశిస్తోన్న స్థాయిలో సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. అటు టీడీపీ నేతలు కూడా జనసేనకు ఉదారంగా సీట్లు కేటాయించవద్దని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 2 పార్టీల మధ్య అనుమానాలు పెరిగేలా వాతావరణం నెలకొందంటున్నారు రాజకీయ పండితులు. భాగస్వామ్య పక్షాల మధ్య ఉండాల్సిన మంచి స్నేహపూరిత వాతావరణం టీడీపీ జనసేనల మధ్య కనపడడం లేదంటున్నారు జన సైనికులు. మిత్రపక్షాలంటే అర్థమేంటి? ఇద్దరూ సమాన వాటాదారులు. ఒక పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు, మరో పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు. అంతేకాని అధికారాల్లోనూ నిర్ణయాల్లోనూ 2 పార్టీలకు సమాన హక్కులు అధికారాలు ఉండాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధికారాలను అభిప్రాయాలను కూడా బుల్డోజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా కొద్ది వారాల క్రితం కూటమి గెలిస్తే సీఎం చంద్రబాబేనని నేరుగా ప్రకటించేశారు. కూటమి గెలిస్తే సీఎం ఎవరో నేను చంద్రబాబు కూర్చుని డిసైడ్ చేస్తామని అంతవరకు పవన్ చెబుతూ వచ్చారు. లోకేష్ వ్యాఖ్యలతో పవన్ కంగుతిన్నారు. దాన్ని ప్రస్తావించిన పవన్ లోకేష్ సీఎం పదవిపై వ్యాఖ్య చేసినప్పుడు సంయమనంతో తాను మాట్లాడలేదని అన్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని సీట్లయితే గెలుచుకుంటుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మరీ నిరంకుశంగా వ్యవహరిస్తే పొత్తు తెగతెంపులు చేసుకుని ఒంటరి పోరుకు కూడా తాము సిద్ధమే అన్న సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేవలం వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలన్న ఏకైక అజెండాతోనే తాము అన్నీ భరిస్తూ అణిగిమణిగి ఉంటున్నామని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలు టీడీపీ జనసేనల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేదని చాటి చెబుతున్నాయనటంలో సందేహాలు అనవసరం.